శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ధర్మశాల వన్డేలో శుభ్మన్ గిల్ గర్జించాడని చెప్పాలి. 11 ఫోర్లు 2 సిక్సర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 39 పరుగులతో కేఎల్ రాహుల్ నాట్అవుట్గా నిలిచాడు. ఇక 34 పరుగులతో ఇషాన్ కిషన్ కూడా రాణించాడు. మొత్తం 195 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఓపెనర్ రహ్మనుల్లా 102 తోటి సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో అతని సెంచరీ వృధా అయిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అయితే మొదటగా ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే 50 ఓవర్ల మ్యాచ్ వర్షం కారణంగా 25 ఓవర్లకి కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్కి దిగింది. ఓపెనర్ గుర్బాస్ 102 పరుగులు 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అలాగే హజ్మతుల్లా షాహీ 27 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులు. ఈ ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని చెప్పాలి. రోహిత్ శర్మ 16 పరుగులతో నిరాశపరిచాడని చెప్పాలి. కానీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు శుభ్మన్ గిల్. 66 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 34 పరుగులు 22 బంతుల్లో, అలాగే 3 ఫోర్లు 1 సిక్సర్తో 34 పరుగులు చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి నిరాశపరిచాడని చెప్పాలి. చాలా కాలం తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ని అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ తను నిరాశపరిచాడని చెప్పాలి. ఈ నేపథ్యంలో అద్భుతంగా ఆడతాడు శ్రేయస్ అయ్యర్ అని అనుకున్నారు. కానీ తను 12 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక కేఎల్ రాహుల్ చివర్లో 19 బంతులు 39 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు 3 సిక్సర్లతో అలరించాడని చెప్పాలి. తనదైన స్టైల్లో ఫినిషింగ్ ఇచ్చాడు. మొత్తం మీద మొదటి వన్డేలో ధర్మశాలలో జరిగినటువంటి ఈ వన్డే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది నిర్ణీత 25 ఓవర్లలో. అలాగే ఇండియా 195 పరుగులకు 3 వికెట్లు 22.5 ఓవర్లలోనే చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని భారత బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్నారని చెప్పాలి. గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు, అలాగే హర్షదీప్ సింగ్ 2, హర్ష్ దుబే 3 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసి రాణించారని చెప్పాలి.